శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. నమస్కారం సార్, బొత్స సత్యనారాయణ గారు నిన్న మీడియాతో మాట్లాడుతూ చిన్న చిన్న దొంగల్ని కాదు గజ దొంగల్ని పట్టుకోవాలి అని కొన్ని స్టేట్మెంట్స్ చేయడం జరిగింది. ఎవరిని ఉద్దేశించి అసలు ఈ స్టేట్మెంట్స్ చేశారు? దీనికి లోకేష్ గారు కూడా కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏంటి సార్ అసలు? ఇప్పుడు వాస్తవంగా ఈరోజు శాసనమండలిలో గత కొన్నాళ్లుగా వైసీపీ పార్టీ డిమాండ్ చేస్తున్నట్టుగా ఈ నకిలీ నెయ్యి అంశం గురించి ఈరోజు శాసనమండలిలో చర్చించబోతా ఉన్నారు. మొన్నటి రోజున అసెంబ్లీలో సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ శాసనసభలో సుమారుగా 10 మందికి పైగా వక్తలు ఈ నకిలీ నెయ్యి అంశం గురించి చర్చించారు. ఈరోజు శాసనమండలిలో చర్చించబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలో నేను మీడియాతోటి జరిపిన ఇష్టాగోష్ఠిలో బొత్స సత్యనారాయణ గారు ఈ నకిలీ నెయ్యి అంశంలో మీరు చిన్న చిన్న వాళ్ళని చిన్న ఉద్యోగస్తుల్ని వీళ్ళందరినీ బాధ్యులను చేసి అరెస్టులు చేస్తూ ఉన్నారు. అసలు గజ దొంగను అరెస్ట్ చేస్తే పోతుంది కదా. ఆయన ఉద్దేశం ఏంటి అంటే ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 645 రూపాయలు పెట్టి నెయ్యి కొంటా ఉంది, వీళ్ళు దోపిడీకి పాల్పడుతున్నారు అన్న అభిప్రాయాన్ని కలిగించే విధంగా మాట్లాడుతున్నారు. అదే క్రమంలో తమ ప్రభుత్వ హయాంలో 320 రూపాయలకి తాము కొనుగోలు చేస్తే ఇవాళ వీళ్ళు 645 రూపాయలు పెట్టి కొంటున్నారు అని చెప్పని ఈ ప్రభుత్వాన్ని నిందిస్తూ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఆ స్టేట్మెంటు ఆయనకే ఎలా బూమరాంగ్ అవుద్దు అనేది నిన్న ఇమ్మీడియట్గా స్పందించిన లోకేష్ స్టేట్మెంట్ చూస్తే అర్థమవుతా ఉంది. కారణం ఏంటి అంటే బొత్స సత్యనారాయణ గారు అడ్మిట్ అవుతున్నట్టుగానే తమ ప్రభుత్వ హయాంలో 319 రూపాయల 80 పైసలకి ఆ రోజు నెయ్యిని టెండర్ రూపంలో కొనుగోలు చేయడానికి వాళ్ళు టెండర్ ఖరారు చేసింది వాస్తవమే. కానీ వాస్తవంగా సప్లై చేయబడింది ఏంటి? ఆ ధరకి నెయ్యి లాంటి పదార్థం ఒక కెమికల్ సొల్యూషను 68 లక్షల కిలోలు 5 సంవత్సరాల పాటు టీటీడీకి సరఫరా చేయబడింది అని చెప్పని ఇదే నాటి టీటీడీ చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యి తాను ఏరి కోరి తెచ్చుకున్న సిట్టు జరిపిన విచారణలో నిర్ధారణ అయింది. అంటే బొత్స సత్యనారాయణ గారు అడ్మిట్ అవుతున్నట్టుగానే వాళ్ళ టెన్యూర్లో సప్లై చేయబడింది నెయ్యి కాదు. నెయ్యి కాని పదార్థానికి 320 చెల్లిస్తే ఏంటి, 220 చెల్లిస్తే ఏంటి? అక్కడ టీటీడీకి కావాల్సింది నెయ్యి కావాలి అనుకున్నప్పుడు ఆ రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టే నాటికి ఆనాడు నందిని అంటే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్కి సంబంధించిన నందిని బ్రాండ్ నెయ్యి సరఫరా చేయడానికి ఆ రోజుల్లో కూడా 490 రూపాయల ధర ఉంది. 490 రూపాయలు ధర ఉన్న దానిని క్యాన్సిల్ చేసి వైవి సుబ్బారెడ్డి గారి నేతృత్వంలో ధర్మకర్తల మండలి ఈ బోలేబాబా ఆర్గానిక్ డైరీ అనే ఈ సంస్థకి 319 రూపాయల 80 పైసలకి వీళ్ళు టెండర్ కట్టబెట్టారు. ఈ టెండర్ కట్టబెట్టే క్రమంలో జరిగిన ఉల్లంఘనలు ఏంటి అనే ప్రతి అంశాన్ని ఇప్పటికే చాలా విపులంగా ఒక రిపోర్ట్ రూపంలో ఛార్జ్షీట్ రూపంలో న్యాయస్థానానికి సిట్ ఇప్పటికే సబ్మిట్ చేస్తుంది. కాబట్టి ఇంకా బొత్స సత్యనారాయణ గారు 319 రూపాయల 80 పైసల ప్రస్తావన తేవటమే అది ఖచ్చితంగా ఆ అస్త్రం తిరిగి ఆయన మీదకే ఎక్కువ పెట్టడానికి ఆస్కారం కలుగుద్ది. అదే క్రమంలో ఆయన గజ దొంగల ప్రస్తావన తీసుకొచ్చే నేపథ్యంలో కూడా ఇప్పటికే సిట్టు ఛార్జ్షీట్ సబ్మిట్ చేసే నేపథ్యంలో పౌర సమాజం నుంచి రకరకాల విమర్శలు సిట్టు మీద ఎక్కువ పెడతా ఉన్నారు. అరే టెండర్ పాలసీ చేంజ్ చేసింది వైవి సుబ్బారెడ్డి, నాడు బోర్డు చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి, అలాగే నాడు ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసిన ధర్మారెడ్డి, తర్వాత రోజుల్లో బోర్డు చైర్మన్గా పనిచేసిన బోపన కరుణాకర్ రెడ్డి హయాంలో ఇన్ని లక్షల కిలోల నెయ్యి లాంటి పదార్థాన్ని సరఫరా చేయబడితే అది నెయ్యి కాదు అని చెప్పని 2022 CFTRI రిపోర్టులోనే వైవి సుబ్బారెడ్డి దృష్టికి తీసుకురాబడితే ఆ రోజుకే వైవి సుబ్బారెడ్డి ఆదేశాల మేరకే శాంపిల్స్ని మైసూరులో ఉన్న CFTRI ల్యాబ్కు పంపించి టెస్ట్ చేయించితే ఆగస్టు 3, 2022లోనే అది నెయ్యి కాదు అని చెప్పి నిర్ధారణ అయినా సరే ఆ సంస్థను 2024 దాకా కొనసాగించిన వైవి సుబ్బారెడ్డి కన్నా గజ దొంగ ఎవరున్నారు? అలాగే వైవి సుబ్బారెడ్డిని నియామకం చేసి ఆ నియామకం చేసిన వైవి సుబ్బారెడ్డి పాలనా హయాంలో జరిగిన ఈ తప్పుల్ని నేటికి సమర్థిస్తున్న జగన్మోహన్ రెడ్డి అవి తప్పులే కాదు మా క్లీన్ చిట్ వచ్చింది అని చెప్పని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి కంటే పెద్ద గజ దొంగ ఎవరున్నారు అని చెప్పని లోకేష్ కూడా మళ్ళీ తిరిగి బొత్స సత్యనారాయణ గారికి కౌంటర్ ఇవ్వడం జరిగింది. అంటే మీరు చెప్తున్న ప్రకారమే చిన్న దొంగలు కాకుండా గజ దొంగలను అరెస్ట్ చేయండి అని అంటే వైవి సుబ్బారెడ్డిని లేకపోతే బోమన కరుణాకర్ రెడ్డిని ధర్మారెడ్డిని జగన్మోహన్ రెడ్డిని బాధ్యునిగా చేసి వాళ్ళని విచారించమని చెప్పని మీరు అడుగుతున్నారా అని చెప్పని కూడా బొత్స సత్యనారాయణ గారికి కౌంటర్ ఇవ్వడం జరిగింది. గత కొన్నాళ్ళుగా బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా
అసెంబ్లీలో కౌన్సిల్లో బడ్జెట్ ప్రవేశపెట్టబడిన సందర్భంగా అసెంబ్లీలో బడ్జెట్ మీద పద్దుల మీద విస్తృతంగా చర్చ జరిగిన నేపథ్యంలో కౌన్సిల్లో మటుకు అటువంటి అర్థవంతమైన చర్చ జరగడానికి ఆస్కారం లేకుండా ఈ నకిలీ నెయ్యి అంశం, ఇందాపూర్ డైరీ అంశం, హెరిటేజ్ అంశం చుట్టూ తిప్పుతూ గత కొన్నాళ్లుగా కౌన్సిల్ సమావేశాలు కూడా జరగనివ్వకుండా చేస్తూ వచ్చిన బొత్స సత్యనారాయణ గారి నేతృత్వంలో ఉన్న వైసీపీ శాసన మండలి సభాపక్షం మరి ఈరోజు కౌన్సిల్లో జరుగుతున్న చర్చలో వాళ్ళు ఏ విధంగా చర్చించబోతా ఉన్నారు, వాళ్ళ పాలనా హయాంలో జరిగిన ఈ అవకతవకలు, ఈ ఇర్రెగ్యులారిటీస్, కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసే ఈ సంఘటనకి వాళ్ళు ఏ విధంగా స్పందించబోతున్నారు అనేది కూడా ఇవాళ ప్రజలందరూ ఎదురు చూస్తున్న నేపథ్యంలో తనకి తానే సెల్ఫ్ గోల్ చేసుకున్నట్టుగా బొత్స సత్యనారాయణ గారు నిన్న ఈ గజ దొంగల ప్రస్తావన తీసుకురావడం అనేది 100కి 100 కౌన్సిల్లో ఈరోజు అధికార పక్షం ద్వారా బొత్స సత్యనారాయణ గారి నేతృత్వంలో ఉన్న వైసీపీ శాసన మండలి సభాపక్షాన్ని మరింత ఇరుకుని పెట్టే అంశంగా మారిపోతా ఉంది. గతంలోనే చూసాం మనం. వైవి సుబ్బారెడ్డి గారు ఈ రిపోర్టు సబ్మిట్ అయిన నేపథ్యంలో జంతు అవశేషాల ప్రస్తావన లేదు, కానీ ఆ వెజిటబుల్ ఫ్యాట్స్ ద్వారా కల్తీ జరిగిందని చెప్పని సిట్ నిర్ధారణ చేసిందని ఆయన స్వయంగా అడ్మిట్ అయ్యారు. అదే క్రమంలో బొత్స సత్యనారాయణ గారు కూడా గతంలో ఈ అంటే కల్తీ జరిగింది అని చెప్పని సిట్ రిపోర్ట్ ఇచ్చింది వాస్తవమే, కానీ జంతు అవశేషాల ప్రస్తావన లేదు కాబట్టి ఇక భక్తుల మనోభావాలతో ముడిపడిన ఈ అంశాన్ని ఇక్కడితో వదిలిపెడితే బాగుంటుంది అని చెప్పని ఆయనే స్వయంగా అడ్మిట్ అయిన నేపథ్యంలో ఆల్రెడీ కల్తీ జరిగిందని చెప్పని అడ్మిట్ అవుతూ జంతు అవశేషాల చుట్టూ లేదంటే హెరిటేజ్ డైరీ చుట్టూ చర్చని కేంద్రీకరింపజేసి అసలు సిసల వాస్తవాలను పక్కదో పట్టించాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వచ్చిన ఆదేశాలని, స్క్రిప్ట్ని యథావిధిగా ఫాలో అవుతూ బొత్స సత్యనారాయణ గారి నేతృత్వంలో ఉన్న కౌన్సిల్ మెంబర్లు ఇప్పటిదాకా ప్రయత్నం చేసినా నేడు జరుగుతున్న చర్చలో అసలు సిసల వాస్తవాలన్నీ సిట్ రిపోర్టు కళ్ళ ముందు కనిపిస్తున్న నేపథ్యంలో ఆ సిట్ రిపోర్టునే చంద్రబాబు నాయుడు గారు ఈ జరిగిన క్రమం మొత్తాన్ని కూడా వివరిస్తూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో అసెంబ్లీలో వెల్లడి చేస్తున్న నేపథ్యంలో అదే వ్యూహం కౌన్సిల్లో కూడా అధికార పక్షం అమలు పరచడం ఖాయం. మరి ఇటువంటి క్రమంలో ఇప్పటికే ఛార్జ్ షీట్ రూపంలో జరిగిన తప్పు స్పష్టంగా ఎక్స్పోజ్ అయ్యే కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నప్పుడు మరి ఇన్నాళ్లుగా ఎదురుదాడి చేస్తూ నేడు ప్రభుత్వాన్ని, నేడు పాలకుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి ఆ కుటుంబ యాజమాన్యంలో ఉన్న హెరిటేజ్ని బూచికి చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్న వైసీపీ ఈరోజు కౌన్సిల్లో ఎటువంటి స్ట్రాటజీ ఎంచుకోబోతుందో చూడాలి.